స్వామివారు పురుషుడి యొక్క పురుషాకారం రూపంలో ఉంటుంది. తర్వాత మేము దేవాదాయ శాఖలోకి వచ్చి దీనికి దీప నైవేద్యాలకు మాత్రం తెచ్చుకున్నారు. భారతదేశంలో ఇటువంటి శిల్పం ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హరికథా ఛానల్. ఇప్పటి వరకు మనం చాలా గుళ్ళ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన శివాలయం గురించి తెలుసుకుందాం. ఆ గుడి పేరే గుడిమల్లం. గుడిమల్లం శివాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఒక చిన్న గ్రామం. గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినా కూడా భారతదేశంలోని మొదటి శివాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇది శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లి దేవి, శ్రీవల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది తిరుపతి నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు పూజలు చేశాడని ప్రసిద్ధి. ఇక్కడ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకే విగ్రహంలో ఉంటారు. సృష్టి, స్థితి, లయ ఒకచోటనే ఉండడం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంకి వెళ్లే సమయంలో సూర్యకిరణాలు నేరుగా ఇక్కడ శివలింగాన్ని తాకడం ఇంకో అద్భుతం. ఇక్కడ కొలువై ఉన్న శివలింగాన్ని పరశురామేశ్వర లింగం అని పిలుస్తారు. అది ఎందుకో మనం ఇప్పుడు చూద్దాం. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. ఆవిడ పవిత్రమైన స్త్రీ, చాలా భక్తిమంతురాలు. ఆవిడ రోజు నదిలో స్నానం చేసి కలశంతో నీళ్లను తీసుకొచ్చి శివుడికి, విష్ణువుకి పూజలు చేస్తూ ఉండేది. ఒకరోజు రేణుకాదేవి నది నుండి నీళ్లు తీసుకొస్తుంటే అక్కడ ఒక గంధర్వుడు అప్సరసలతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఆ క్షణంలో ఆమె మనసులో ఒక చిన్న ఆసక్తి భావం కలిగి దాన్ని ఆపుకోలేక అటువైపు చూస్తుంది. దానివల్ల ఆమె పుణ్యం, తపశ్శక్తి కొంచెం తగ్గి కలశంలో నీళ్లు కూడా కొంచెం తగ్గుతాయి. జమదగ్ని మహర్షి కలశంలో నీళ్లు తగ్గడంతో రేణుకాదేవి పవిత్రం పోయింది అని భావిస్తారు. అప్పుడు క్రోధంతో తన పిల్లల్ని పిలిచి, మీ తల్లి ధర్మంలో తప్పు చేసింది, ఆమెను నాశనం చేయండి అని చెబుతాడు. భయపడి ఎవ్వరూ చేయలేదు. కానీ పరశురాముడు తండ్రిపై ఉన్న భక్తితో తండ్రి మాటను దేవుడి మాటలా భావించి తన తల్లిని చంపేస్తాడు. దానికి జమదగ్ని సంతోషపడి పరశురాముడికి ఒక వరం కోరుకో అని అంటాడు. అప్పుడు పరశురాముడు నా తల్లిని పునఃజీవించండి అని అడుగగా జమదగ్ని మహర్షి ఆమెకి తిరిగి పునఃజీవితాన్ని ఇస్తారు. కానీ పరశురాముడిలో నేను తల్లిని చంపాను, ఆ పాపంని ఎలా తీర్చుకోవాలి అని ఉండేది. దానికి ఋషులు ఈ పాపం తగ్గడానికి శివధ్యానం చెయ్యాలి అని చెప్పగా పరశురాముడు అడవి మార్గంలో వెళ్తుంటే దట్టమైన అడవి మధ్యలో ఈ లింగాన్ని చూసి తనను తాను మైమరిచిపోతాడు. అక్కడే ఒక కొలను ఏర్పాటు చేసుకొని పక్కనే తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ కొలను నుండి రోజుకి ఒక్క పువ్వు మాత్రమే పూసేది. ఆ పుష్పాన్ని ఎంతో భక్తితో శివుడికి అర్పించేవాడు. ఆ అడవిలోని జంతువుల నుండి ఆ పుష్పాన్ని కాపాడడానికి బ్రహ్మ శాపగ్రస్తుడై మతిలేని మరగుజ్జుగా తిరుగుతూ ఉంటే ఆయనని కాపలాగా నియమించాడు. దానికి బదులుగా ఆయనకి రోజుకో జంతువుని, కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మకి ఒక ఆలోచన పుట్టి మనం కూడా ఈ పువ్వుతోటి పూజ చేద్దాం అని ఆ పువ్వుని కోసి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చి పువ్వు లేదు, పూజ ఎలా జరిగింది అని అడగగా దానికి సమాధానం చెప్పలేకపోతాడు బ్రహ్మ. అలా వారికి 14 సంవత్సరాలు యుద్ధం జరిగిందని, ఇద్దరూ శక్తివంతులు కావడంతో అక్కడ భూమి 4 అడుగులు కుంగిపోయిందని, దానికే అక్కడ ప్రాంతానికి గుడిపల్లం అని పేరు వచ్చిందని, కాలక్రమేణా అది కాస్త గుడిమల్లంగా మారింది అని చెబుతూ ఉంటారు. అలా బలశాలి అయిన పరశురాముడు మరగుజ్జు అవతారంలో ఉన్న బ్రహ్మగారి భుజాలపై ఎక్కి తొక్కేస్తాడు. ఒకరోజు పూజకే నాకు ఇలాంటి గతి వచ్చిందా అని బ్రహ్మగారు బాధపడుతూ నేను వెళ్ళిపోతాను అని వేడుకున్న సమయంలో సృష్టికర్త అయిన శివుడు ప్రత్యక్షమై వారిద్దరి భక్తికి మెచ్చి వారికి ముక్తిని ప్రసాదించారు అని చెబుతూ ఉంటారు. అలా ఆ లింగానికి పరశురామేశ్వర లింగం అని పేరు వచ్చింది. గుడిమల్లంలో ఉన్న ఈ శివలింగాన్ని మొదటిసారిగా ఆర్కియాలజిస్ట్ అయిన టి.ఏ. గోపీనాథరావు గారు గుర్తించారు. ఆయన అప్పుడు లోకల్ ప్రిన్స్లీ స్టేట్లో వర్క్ చేస్తున్నారు. తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశారు. చాలా సంవత్సరాలు దీనిపై సర్వే చేసి 1911లో గుడిమల్లం గురించి బుక్కులో రాశారు. దాని తర్వాతే దీని గురించి ప్రపంచానికి తెలిసింది. లింగం పైన ముందు భాగం చాలా క్లియర్గా ఉండి మధ్య భాగం నుండి పై భాగం వరకు ఒక విశేష వంకర రేఖ ఉంటుంది. అది చాలా పాత శిల్ప విధానంలో చేసిన రూపం అని తెలియజేస్తుంది. ఆ రేఖ వల్ల లింగంలో ఉన్న రూపం మనిషి రూపంలాగా కనిపిస్తుంది. లింగం ఉన్న గర్భగృహం ఆకారం అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సాధారణంగా అన్ని గుళ్ళల్లో అది చతురాశ్రమంలో ఉంటుంది. ఇది ఇంకొక అద్భుతం. లింగం ముందు భాగంలో శివుడు ఒక వేటగాడి రూపంలో కనిపిస్తారు. ఆయన ఒక చిన్న అపస్మర అనే మరగుజ్జు రాక్షసుడిపై నిలబడినట్లుగా కనిపిస్తారు. అపస్మర అంటే అజ్ఞాన రూపం, అంధకారం,
జ్ఞానం లేని జీవి అని అర్థం. దాని అర్థం శంకరుడు దుర్బుద్ధిని, అజ్ఞానాన్ని తన పాదాల కింద తొక్కి పెట్టారు అని. ఒక చేతిలో జింకని పట్టుకొని ఉంటారు. దాని అర్థం ఏంటంటే శివుడు ప్రపంచంలో ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని కాపాడుతున్నారు అని. ఇంకో చేతిలో కమండలం ఉంటుంది, అంటే ఒక చిన్న పాత్ర, అందులో నీళ్లు ఉంటాయి. నీళ్లు అంటే పవిత్రం, దాంతో శివుడు మనస్సుని పరిశుద్ధం చేస్తాడు అని భావం. ఆయన భుజాలపై పరశు ఉంటుంది. పరశు అంటే అధర్మాన్ని తొలగించే ఒక ఆయుధం. దాని అర్థం అసత్యం, పాపంని తొలగించే శక్తి శివుడి దగ్గర ఉంది అని తెలియజేయడం. పరశుని ధరించడం వల్ల ఆయనకి పరశురామేశ్వరుడు అనే పేరు వచ్చింది అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. శివుడికి యజ్ఞోపవేతం లేదు, అంటే అది వనవాసి శైలికి దగ్గర అని అర్థం. తలపాగా లేదు, కానీ జుట్టు పొడవుగా శిఖలాగా ఉంటుంది, ఒక ట్రైబల్ రాజులాగా. శివుణ్ణి చూడగానే దక్షిణ భారత వనవాసి లాగా కనిపిస్తారు. నల్లని రంగులో పొడవైన దేహంతో, గట్టి మాంసాలతో బలం, వీరం కనిపిస్తుంది. ఆయన ముఖంలో దేవతలకి సంబంధమైన సౌమ్య లక్షణాలకి బదులు బలం, వీరం కనిపిస్తాయి. ఈ లింగాన్ని మానవ శరీరం లాగా తయారు చేశారు. ఈ లింగంలో 7 రేఖలు ఉన్నాయి. అవి అన్ని అనీవెన్ గా ఉన్నాయి. అప్పటి ప్రాచీన లింగాలలో ఇలాంటి రేఖలు ఉంటాయి. సాధారణంగా అన్ని చోట్ల 8 ఉంటాయి, కానీ గుడిమల్లంలో ఉన్న లింగానికి 7 ఉన్నాయి. లింగంలో భూమి, ఆకాశం మరియు జీవం అనే ఒక తత్వం ఉంది. లింగంలోని కింది భాగం భూమిని సూచిస్తుంది, మధ్య భాగం ఆకాశంలో ఉన్న ప్రాణంని సూచిస్తుంది, పైన భాగం ఆకాశం పరమాత్మ రూపాన్ని సూచిస్తుంది. ఇది బుద్ధిస్ట్ స్తూపాలలో ఉన్న అర్థంలాగే ప్రపంచం మొత్తం ఒకే తత్వంలో కలుస్తుంది అని చెబుతుంది. ఇక్కడ శివలింగం మాత్రమే కాదు, ఆలయ నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఆగమ శాస్త్రానికి పూర్తి విరుద్ధంగా మూల విగ్రహానికి ఎదురుగా తూర్పున ధ్వజస్తంభం, బలిపీఠం, పడమర వైపు సింహద్వారం ఉంటుంది. అలానే ఆలయంలో నృత్య గణపతి, కుమారస్వామి, సూర్య భగవానుడు, దుర్గమ్మ వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సూర్య విగ్రహం ప్రపంచంలోనే తొలి సూర్య విగ్రహం. కాళహస్తి గుడి నుండి ఇక్కడికి స్వరంగ మార్గాలు ఉండేవి. ఆ మార్గంలో వచ్చి పూజలు చేసుకొని వెళ్ళేవారు. ఇక్కడ ఉన్న కోనేరుని చిత్రాల బావి అని పిలుస్తారు. అలానే 60 సంవత్సరాలకి ఒకసారి గర్భాలయంలోని ఒక రంధ్రం నుండి నీరు వచ్చి లింగాన్ని ముంచివేస్తుంది. దాన్ని గంగాదేవి వచ్చి శివుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది అని భావిస్తారు. ఆలయంలో రాళ్లపైన పల్లవ, యాదవ, బాణ, చోళుల కాలంలో రాయబడిన శాసనాలు ఉన్నాయి. అతి పాతదైన శాసనం నందివర్మ పల్లవ కాలంది కూడా ఇక్కడ ఉంది. ఏ శాసనంలోనూ కూడా ఈ గ్రామం పేరు గుడిమల్లం అని, దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పలేదు. దీనిని బట్టి ఇది భారత చరిత్రలో చాలా పాత, విశిష్టమైన ప్రాచీన స్థలం అని తెలుస్తుంది. ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో అన్న విషయంపై వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఇది 1వ శతాబ్దంలో నిర్మించారు అని, ఇంకొంతమంది 2వ లేక 3వ శతాబ్దంలో నిర్మించి ఉంటారు అని చెబుతారు. హార్లే అనే రీసెర్చర్ ప్రకారం సౌత్ ఇండియాలో పల్లవ రాజుల కాలం తరువాత ఏదైనా శిల్పం ఇంకా ఉంది అంటే అది గుడిమల్లం లింగం మాత్రమే. ఈ ఆలయంలో లింగం ముందు ఉండి తరువాత ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న కట్టడాలు చోళ మరియు విజయనగరపు రాజుల కాలంలో కట్టినవి. అంటే లింగం కన్నా 1000 సంవత్సరాల తరువాత ఇక్కడ ఆలయాన్ని కట్టారు. 3వ శతాబ్దంలో ఉజ్జయినిలో దొరికిన కొన్ని రాగి నాణాలలో కూడా గుడిమల్లం లింగం లాంటి రూపాలు కనిపిస్తాయి. మథురా మ్యూజియంలోని 1st సెంచరీకి సంబంధించిన ఒక శిల్పం కూడా గుడిమల్లం లింగం లాంటి రూపాన్ని చూపిస్తుంది. ఇది గుడిమల్లం హిస్టరీ. ఇంకొన్ని ఆలయ చరిత్రల గురించి తెలుసుకోవాలంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.